హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనతా ఛానల్. నేను మీ మంజుని. ఇప్పుడు నేను చికెన్ కర్రీ అండి. గ్రేవీ చాలా చిక్కగా, చాలా టేస్టీగా, పీస్ అనేది కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఈ గ్రేవీ ఎట్లా చేయాలి, ఎంత క్వాంటిటీతో చేయాలో నేను చూపిస్తాను. ఇది ప్రెషర్ కుక్కర్లో చేశాను నేను చికెను. ఇది చాలా టేస్టీగా, చాలా చక్కగా కుదురుతుంది. ఇది మనకి బగారా రైస్లోకి కానీ, లేదా మనం చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా టేస్టీ వస్తుంది. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ అండి, నేను ఒక 750 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా పీసెస్కి పట్టేలా కలుపుకోవాలండి చక్కగా. ఇది కలుపుకొని ఒక 1 అవర్ మనము పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 1 అవర్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు కుదరకపోతే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. చూడండి, ఇలా అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను కారం ఎక్కువగా వేసుకోలేదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా కారంలో సాల్ట్ ఉంటుందండి, అందుకే ఎక్స్ట్రా సాల్ట్ కూడా వేయలేదు నేను. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని ఒక 1 అవర్ నేను పక్కకు పెట్టేసుకున్నాను. నేను దీనిపైన మూత పెట్టుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోండి మీరు కూడా. అలా 1 అవర్ పక్కకు పెట్టడం వల్ల ఆ పీసెస్ కారం అనేది చక్కగా పట్టుకుంటుంది పీసెస్కి. అందువల్ల నేను ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ముందుగా జీలకర్ర అండి, నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అలాగే సోంపు అండి కొద్దిగా, ఒక హాఫ్ స్పూన్ అంతా. అలాగే నువ్వులు 1 టేబుల్ స్పూన్. అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్. అలాగే ఇంకా సాజీరా అండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా తీసుకున్నాను. అలాగే చెక్క కొద్దిగా చిన్న చిన్న ముక్కలు విరగొట్టి తీసుకున్నాను నేను. లవంగాలు ఒక 3. అలాగే ఇలాచీ అండి, నల్ల మిరియాలు తీసుకున్నాను ఒక 5-6. అలాగే ఇలాచీ 2 తీసుకున్నాను. మరాఠీ మొగ్గ అండి. అలాగే ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, నేను ఒక 10 తీసుకున్నాను. అలాగే బగారాకు, ఇంకా లాస్ట్లో అది ఏమంటారండి, ఇది జాపత్రి అంటారు కదండి, అది తీసుకున్నాను నేను కొద్దిగా. మరి ఎక్కువ తీసుకోవద్దండి, కొద్దిగా తీసుకోండి. ఇవన్నీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిని పొడిగొట్టి పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చి మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కారం ఎక్కువ తినే వాళ్ళైతే. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. మిక్సీలో పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, మెత్తని పొడి చేసుకొని. ఇవి కొద్దిగా చల్లారాక పొడి చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకుంటే తొందరగా మాడిపోతాయి. చూడండి, ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి వేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవి మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. చూడండి, నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసుకొని మనము పౌడర్ చేసుకొని పక్కకి ఇలా పెట్టేసుకోండి. చూడండి, పౌడర్ అది సరిపోతుందండి ఇలా చేసుకుంటే. ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. ఇది నేను చికెన్ ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. కొద్దిగా బటర్ తీసుకున్నాను. బటర్ వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలండి సన్నగా తరిమాను, అంటే పానీపూరిలోకి తరుముతాం కదా మనం, ఆ తురుము ఎలా ఉంటుందో అలా ఉండాలి సన్నగా, ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ రావడం కోసము. చూడండి, ఇంత సన్నగా తరిమి కొద్దిగా మీడియం మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై అవుతూ ఉండాలి. మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా సన్నగా తరమడం వల్ల ఉల్లిపాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము మనము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కలుపుకోండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి, ఉల్లిపాయలకు చక్కగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కదండి, అందువల్ల నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఉల్లిపాయ ఇది బాగా ఫ్రై అయ్యాక
మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చూడండి ఇది చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం చికెన్ ఉంది కదా అది వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1 అవర్ కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా వేసేసుకొని మనము ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ కంపల్సరీ పెట్టాలండి. ఆ పీస్ అనేది గట్టి పడకుండా స్మూత్గా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ 2-3 మినిట్స్ కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికాక కొద్దిగా చూడండి ఇలా ఉడికింది కదా ఈ చికెన్. ఇలా ఉడికాక మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. మరి సిమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిమిన ఒక్క టమాటా తీసుకున్నానండి నేను, సన్నగా తరిమి. చూడండి ఒకటి కొద్దిగా పెద్ద సైజు టమాటా ఒక్కటి వేసుకున్నాను. చిన్న అయితే ఒక 2 వేసుకోవచ్చు అండి. చూడండి చాలా సన్నగా తరిమి వేసుకున్నాను నేను టమాటాని. ఇలా టమాటా కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి సిమ్లో పెట్టి. ఇప్పుడు ఈ మూత తీసి చూడండి టమాటా కూడా ఉడుకుతుంది కదండి. ఇది ఒక్కసారి కలుపుకోండి. ఇది కలుపుకున్నాక మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఆ పొడి వేసుకుందామండి. ఇందులో మసాలా పొడి అనేది చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. చూడండి మసాలా పొడి మొత్తం ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ తీసుకున్నాము, చికెన్ అనేది స్వీట్నెస్ రాకుండా కొద్దిగా మసాలా కూడా ఎక్కువ తీసుకున్నాను నేను. ఇలా అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోండి. ఇలా అన్నీ చక్కగా కలిసాక ఒక 5-10 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించాక తీసి మూత తీసి చూడండి. ఇలా చక్కగా చూడండి ఆయిల్ కూడా కొద్దిగా పైకి వస్తుంది కదా, కొద్దిగా ఇప్పుడు చికెన్ ఉడికినట్టుగా అనిపిస్తుంది. మనము కొన్ని వాటర్ వేసుకోవాలండి. వీటిలో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కలుపుకొని. చూడండి ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుంటున్నాను నేను కొద్దిగా, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావడం కోసం కదండి నేను ఇప్పుడు ఈ చికెన్ చేసేది. అందువల్ల ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నార్మల్గా అయితే వాటర్ అవసరం లేదండి. చూడండి ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా విజిల్ పైకని పెట్టుకోండి మూత. చూడండి ఒక 5 మినిట్స్ ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి గాలి మొత్తం వెళ్ళాక, విజిల్ మొత్తం వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసుకోవాలండి. ఆ ఆవిరికే చికెన్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మూత తీసి చూడండి ఆవిరి మొత్తం పోయింది కదా. ఇదిగోండి చికెన్ చాలా స్మెల్ సూపర్గా వస్తుందండి. ఈ స్మెల్ అనేది చాలా చక్కగా ఉంది, నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఒక చపాతీ కన్నా రైస్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా కలుపుకుంటున్నా, ఎంత చిక్కగా గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా టేస్టీ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనము. చూడండి చాలా కలర్ఫుల్గా ఉందండి చికెన్ ప్రెషర్ కుక్కర్లో నేను ఎప్పుడూ చేయనండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందని చేశాను మీకోసం చూపించడం కోసము. చూడండి ఎంత చక్కగా చికెన్ చిక్కటి గ్రేవీతో ఉందండి. ఇది చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక చపాతీతో తినేసేయండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కంపల్సరీ నచ్చుతుందండి, అలాగే ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.